శిలదముని ఒక పవిత్రమైన సంతానం కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సు ప్రభావంగా శివుడు అనుగ్రహంతో నంది జన్మించాడు. చిన్నప్పటి నుండి నంది శివభక్తిలో ఉండేవాడు. శివుని మీద భక్తితో ఎంతో కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నువ్వు నా వాహనంగా మారచ్చని దీవించాడు. శివుడు దీవించడంతో నంది ఎద్దు రూపంలోకి మారాడు. అప్పటి నుండి నంది పరమశివుని వాహనంగా మారాడు. నంది శివునికి కేవలం వాహనమే కాదు, కైలాస పర్వతం మీద ద్వారపాలకుడిగా ముఖ్యమైన భక్తునిగా ఉంటాడు. నంది శివుని దగ్గర భక్తుల కోరికలను వినిపించే దూత. అందుకే శివాలయంలో నంది విగ్రహం ముందట మన కోరికలు చెప్తే మన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.